అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నోబెల్ శాంతి బహుమతి కోసం పడరాని పాట్లు పడ్డారు. వాళ్ళు ఎక్కడ చిన్న గొడవ జరిగినా అక్కడి వాలిపోయి పంచాయతీలకు ప్రయత్నించారు. ప్రతి చిన్నదానికి నోబెల్ను లింక్ చేసి తనకు తానే శాంతి దూతగా ప్రకటించుకున్నారు. దీనికి తోడు ట్రంప్కు ఎలాగైనా ప్రతిష్టాత్మకమైన నోబెల్ శాంతి పురస్కారం సాధించాలని వైట్ హౌస్ ప్రతినిధులు విశ్వ ప్రయత్నాలు చేశారు. ఒక రకంగా చెప్పాలంటే నోబెల్ శాంతి పురస్కారంపై డొనాల్డ్ ట్రంప్ పిచ్చి పీక్ స్టేజ్కి చేరుకుంది. దీంతో నోబెల్ ప్రైజ్ ట్రంప్ వ్యవహార శైలిపై ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నోబెల్ శాంతి పురస్కారంపై గంపెడాసలు పెట్టుకున్నారు. ఎలాగైనా ఈసారి నోబెల్ పీస్ ప్రైజ్ దక్కించుకోవాల్సిందేనని పట్టుదలగా ఉన్నారు. తాను శాంతి దూతనని పలుమార్లు ప్రకటించుకున్న ట్రంప్ అధికారం చేపట్టిన 9 నెలల్లోనే 7 యుద్ధాలు ఆపినట్టు గొప్పలు చెప్పుకున్నారు. ఉక్రెయిన్తో జరుగుతున్న యుద్ధాన్ని ఆపేందుకు ట్రంప్ విశ్వ ప్రయత్నాలు చేశారు. రెండోసారి అధికారం చేపట్టకముందే రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని 1 రోజులో ఆపిస్తానని ప్రకటించుకున్నారు. అది సాధ్యం కాకపోయినా ఆయన చేస్తున్న ప్రయత్నాలను రష్యా పలుమార్లు అభినందించింది. కాల్పుల విరమణ సాధిస్తే అమెరికా అధ్యక్షుడిని నామినేట్ చేస్తానని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ సైతం వెల్లడించారు. ట్రంప్నకు నోబెల్ ప్రైజ్ దక్కాలని బల్లగుద్ది వాదించే వారిలో పాక్ నేతలు ముందున్నారు. ట్రంప్ ఆరాటాన్ని గమనించిన పాక్ సైన్యాధిపతి మునీర్ తమ దేశం నుంచి నోబెల్ బహుమతికి నామినేషన్ పంపించారు. ఇటీవల శ్వేత సౌధం సందర్శించిన వేళ ఇజ్రాయెల్ నుంచి వెళ్లిన నోబెల్ నామినేషన్ పత్రాన్ని నెతన్యాహు స్వయంగా ట్రంప్కు బహుకరించారు. ట్రంప్ నోబెల్కు అర్హుడైతే ఈ పోస్ట్ను రీట్వీట్ చేయాలంటూ ఆయన కుమారుడు ఎరిక్ గురువారం ఎక్స్ వేదికగా తన ఫాలోవర్లను కోరారు. గాజాలో 2 ఏళ్లుగా సాగుతున్న యుద్ధాన్ని నిలిపివేసేందుకు ఇజ్రాయెల్ హమాస్ తొలి దశ ఒప్పందం కుదిరిన నేపథ్యంలో పీస్ ప్రెసిడెంట్ అని వైట్ హౌస్ ఒక ఫోటోను షేర్ చేశారు. పాకిస్తాన్, ఇజ్రాయెల్ దేశాధినేతలు ట్రంప్కు నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ చేశారు. నోబెల్ శాంతి బహుమతిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అంతులేని ఆశ పెట్టుకున్నారు. తన వల్లే ప్రపంచంలో పలు దేశాల మధ్య జరుగుతున్న ఘర్షణలు ఆగాయని ఒకటే ప్రకటించుకున్నారు. మరికొద్దిసేపట్లో నోబెల్ శాంతి బహుమతి ప్రకటన ఉండగా రష్యా కూడా కీలక ప్రకటన చేసింది. నోబెల్ పురస్కారం కోసం ట్రంప్ అభ్యర్థిత్వానికి మద్దతు ఇస్తున్నట్టు వెల్లడించింది. పైరవీలను పట్టించుకొని నార్వే నోబెల్ కమిటీ నోబెల్ పురస్కార ప్రకటనలో డొనాల్డ్ ట్రంప్నకు షాక్ ఇచ్చింది. నోబెల్ శాంతి బహుమతి వెనుజులా మహిళ మరియా కొరీనా మచాడోను వరించింది. ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ కోసం కృషి చేసిన మరియా కొరీనాను శాంతి పురస్కారానికి ఎంపిక చేసినట్టు నార్వే నోబెల్ కమిటీ ప్రకటించింది. నోబెల్ శాంతి బహుమతిపై విపరీతంగా ఆశలు పెట్టుకున్న ట్రంప్ ఏకంగా ఆ బహుమతి ఇచ్చే కమిటీని కూడా టార్గెట్ చేసి వ్యాఖ్యలు చేశారు. ఆయన కార్యవర్గం శాంతి బహుమతి కోసం లాబియింగ్ను వేగవంతం చేసింది. ఈ నేపథ్యంలో నార్వేకు చెందిన నోబెల్ కమిటీ కార్యదర్శి క్రిస్టియన్ బెర్గ్ స్పందించారు. ప్రతి నామినీకి ప్రత్యేకమైన అర్హతలు ఉన్నాయి. మీడియా లేదా బహిరంగ ప్రచారాలు మాపై చర్చలపై ప్రభావం చూపవని చెప్పారు. ఏ అభ్యర్థి తరపున మీడియాలో ప్రచారం జరుగుతుందో కూడా గమనిస్తున్నామన్నారు. నార్వే పార్లమెంట్ నియమించిన 5 సభ్యులు నామినేషన్లను పరిశీలిస్తారు. వీరు పూర్తి స్వతంత్రంగా వ్యవహరిస్తారు. అమెరికా అధ్యక్షుడిగా సెకండ్ టైం ఎన్నికైన తర్వాత డొనాల్డ్ ట్రంప్ తనకు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలని బహిరంగంగానే అభ్యర్థించారు. అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామాతో పోల్చుకున్న ట్రంప్ ఫస్ట్ నుంచి అగ్గిరాజేశారు. ట్రంప్ తొలిసారి అధ్యక్ష పదవి చేపట్టడానికి ప్రయత్నాలు మొదలుపెట్టినప్పటి నుంచి ఒబామాతో విభేదాలు ఉన్నాయి. తన శత్రువు అధ్యక్ష పదవి చేపట్టిన 9 నెలల్లోనే నోబెల్ శాంతి బహుమతి అందుకోగా తన విషయంలో ఇది ఎందుకు సాధ్యం కాదని ట్రంప్ పట్టుబట్టారు. ఒబామాకు బహుమతి రావడంపై కూడా బహిరంగంగానే కొన్నేళ్ల నుంచి అక్కసు వెళ్లగక్కారు. 2019లో బరాక్ ఒబామాకు ఎందుకు నోబెల్ వచ్చిందో తనకు తెలియదని, మీకేమైనా తెలుసా అంటూ బహిరంగంగానే తన ఆవేదన వెళ్ళగక్కారు. తనకు ఇప్పటికే పలు అంశాల్లో నోబెల్ ప్రైజ్ వచ్చి ఉండాలని తన మనసులో మాట, ఆ పురస్కారం పట్ల ఆకాంక్షను బయటపెట్టారు ట్రంప్.
ఇదంతా ఒక ఎత్తైతే ట్రంప్ పట్టువదలని విక్రమార్కుడిలా నోబెల్కు నామినేషన్లు పంపిస్తూనే ఉన్నారు. తాజాగా 2025 సంవత్సరానికి సంబంధించిన నామినేషన్ కూడా తిరస్కరణకు గురైంది. 2018లో అణు నిరాయుధీకరణ యత్నాలకు 2 నార్వే ప్రజాప్రతినిధులు, 18 మంది రిపబ్లికన్ సభ్యులు ట్రంప్ పేరు ప్రతిపాదించారు. నాడు ఉత్తర కొరియా, అమెరికా మధ్య చర్చలను దీనికి కారణంగా చూపారు. కానీ బహుమతి రాలేదు. 2020లో మరోసారి ట్రంప్ బృందం నోబెల్కు ప్రయత్నించింది. పశ్చిమాసియాలో అబ్రహం ఒప్పందాలు చేయించినందుకు ఓ స్వీడిష్ చట్టసభ సభ్యుడు, కొందరు ఆస్ట్రేలియా లా ప్రొఫెసర్లు, ఫిన్లాండ్ చట్టసభ సభ్యుడు, ఐరోపా పార్లమెంటు సభ్యుడు ఆయన పేరును ప్రతిపాదించారు. అప్పుడు కూడా నోబెల్ మొహం చాటేసింది. ఓటమిని ఒప్పుకొని ట్రంప్ నోబెల్ కోసం తన ప్రయత్నాలు మాత్రం ఆపడం లేదు. ఇక 2024లో ఆయన అధ్యక్ష పదవి చేపట్టేందుకు రెడీ అయిన వేళ ఆయన పేరును కాంగ్రెస్ ఉమెన్ క్లాడియా టెన్నీ నోబెల్కు నామినేట్ చేశారు. ఈసారి నోబెల్ బహుమతి ట్రంప్ను వరించలేదు. ఇక 2025లో ట్రంప్ ఇప్పటి వరకు 4 నోబెల్ నామినేషన్లు పంపారు. ఆయన పేరును ప్రతిపాదించిన వారిలో ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు, పాక్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్ వంటి వారు ఉన్నారు. ఈసారి దానిని ఆయన మరింత సీరియస్గా తీసుకున్నారు. థాయిలాండ్, కంబోడియా, ఇజ్రాయెల్ ఇరాన్, ఇజ్రాయెల్ హమాస్, రవాండా డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, సెర్బియా, కొసావో, ఈజిప్ట్, ఇథియోపియా, భారత్, పాక్ మధ్య ఆయనే సంధి చేశారని శ్వేత సౌధం చెబుతోంది. 6 నెలల్లో సగటున నెలకో సంధి చేసినట్టు గొప్పలు చెప్పుకుంది. ట్రంప్ ఆరాటాన్ని గమనించిన పాక్ సైన్యాధిపతి మునీర్ దానిని తమకు అనుకూలంగా మలుచుకున్నారు. అంతర్జాతీయ ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్న తమ దేశం నుంచి ట్రంప్ కోసం నోబెల్ బహుమతికి నామినేషన్ పంపారు. భారత్, పాక్ మధ్య ట్రంప్ మధ్యవర్తిత్వం వహించారంటూ ఆయనకు సర్టిఫికేట్ ఇచ్చేశారు. ఫలితంగా పాక్కు అవసరమైన నిధులు, సాయం వంటివి తెచ్చుకున్నారు. మరోవైపు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు గాజాలో అవసరానికి మించి కఠినంగా వ్యవహరించి ప్రపంచవ్యాప్తంగా విమర్శలు ఎదుర్కొన్నారు. గతంలో బైడెన్ యంత్రాంగం ఇజ్రాయెల్కు ఆయుధాల సరఫరా నిలిపివేయగా ట్రంప్ వచ్చాక వాటిని పునరుద్ధరించారు. ఇరాన్, హమాస్ను అణిచివేసేందుకు సహకరించారు. ట్రంప్ అభిమానం చూరగొనేందుకు నెతన్యాహు కూడా నోబెల్ రాగం అందుకున్నారు. అరబ్ ప్రపంచం నుంచి ఇజ్రాయెల్పై వ్యతిరేకత రాకుండా అమెరికా అడ్డుకుంది. అదే అదునుగా ఖతర్పై యుద్ధ విమానాలతో ఇజ్రాయెల్ విరుచుకుపడింది. దీంతో అరబ్ ప్రపంచం షాక్కు గురైంది. కానీ అమెరికా అండ కారణంగా ఏమీ చేయలేకపోయింది. ఇటీవల అమెరికా వెళ్ళిన సందర్భంగా ఇజ్రాయెల్ నుంచి వెళ్లిన నోబెల్ నామినేషన్ పత్రాన్ని నెతన్యాహు స్వయంగా ట్రంప్కు అందించారు. శాంతి బహుమతికి సమస్య రాకూడదని భావించిన నెతన్యాహు ఖతర్కు మొక్కుబడిగా క్షమాపణలు చెప్పి ట్రంప్ను ప్రసన్నం చేసుకున్నారు. ఇటీవల ఘర్షణలు జరిగిన దేశాల నేతలే ట్రంప్కు నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ చేసిన వారిలో ఎక్కువగా ఉన్నారు. కంబోడియా, ఆర్మేనియా, అజర్బైజాన్, రువాండా వంటి దేశాధినేతలు వీరిలో ఉన్నారు. అయితే జనవరి 31లోపు వచ్చిన దరఖాస్తులని నోబెల్ శాంతి బహుమతి కోసం పరిశీలిస్తారని ఇటీవల రాయిటర్స్ వెల్లడించింది. ఇది నిజమైతే పాక్ సహా పలు దేశాలు పంపిన నామినేషన్లతో ప్రయోజనం ఉండదు. మరోవైపు ఇతర దేశాల వారు తనకు మద్దతు ఇవ్వడం లేదని ట్రంప్ అన్నారు. ఈ టైంలో భారత్పై అక్కసు వెళ్ళగక్కుతున్నారనే విమర్శలు అమెరికా నుంచే వ్యక్తమవుతున్నాయి. ట్రంప్నకు శాంతి బహుమతి విషయంలో స్వదేశంలోనూ అనుకూల వాతావరణం లేదు. ట్రంప్ నోబెల్ శాంతి బహుమతికి అర్హుడు కాదని 76% అమెరికన్లు అనుకుంటున్నారు. ఈ విషయాన్ని న్యూ వాషింగ్టన్ పోస్ట్ ఇప్సాల్ పోల్ వెల్లడించింది. 22% మాత్రమే ఆయనకు మద్దతు ఇచ్చారు. ట్రంప్ సొంత పార్టీ అయిన రిపబ్లికన్లలో 49% మంది మాత్రమే మద్దతు ఇవ్వగా మరో 49% మంది వ్యతిరేకించారు. ట్రంప్ నోబెల్ కోసం పరితపించడంపై ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్ సెటైర్లు కూడా వేశారు. నోబెల్ శాంతి బహుమతి కావాలంటే ముందు ఇజ్రాయెల్ను కట్టడి చేయాలన్నారు. గాజా యుద్ధాన్ని ఆపితేనే నోబెల్ సాధ్యమని తేల్చి చెప్పారు. గాజాపై అత్యవసరంగా సంధి ప్రతిపాదనలు సిద్ధం చేయించి ఇజ్రాయెల్, అరబ్ దేశాలతో ఆమోదముద్ర వేయించారు. మరోవైపు ట్రంప్ కార్యవర్గం శాంతి బహుమతి కోసం లాబియింగ్ స్పీడప్ చేసింది. ఈ టైంలో నార్వేకు చెందిన నోబెల్ కమిటీ కార్యదర్శి క్రిస్టియన్ బెర్గ్ స్పందించారు. ప్రతి నామినీకి ప్రత్యేకమైన అర్హతలు ఉన్నాయని ప్రకటించారు.